హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయలసీమ వంటలు. ఈ వీడియోలో మనము స్టవ్ అవసరం లేకుండా చేసే ఈజీ స్వీట్ ఐటమ్ ఒకటి ఎలా తయారు చేయాలో చూద్దామండి. పుట్నాల పప్పు స్వీట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మంచి టేస్ట్ కూడా ఉంటుంది, బలం కూడా. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని నెయ్యిని బాగా కలుపుకుందాము. బీట్ చేసిన తర్వాత అరకప్పు చక్కెర పొడిని ఇందులో యాడ్ చేసుకుని అది కూడా బాగా కలుపుకుందామండి నెయ్యితో పాటు. ఇప్పుడు ఒక కప్పు పుట్నాల పప్పుని మిక్సీ పట్టుకొని జల్లించి ఆ పిండిని యాడ్ చేసుకుందాం. ఇందులో చక్కెర పొడి, నెయ్యి, ఈ పిండి అన్నీ కలిసేటట్లు ఒకసారి బాగా స్పూన్తో కానీ బీటర్తో కానీ కలుపుకొని తర్వాత చేత్తోనే ముద్దకు వచ్చేంత వరకు కలుపుకుందామండి. మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ ముద్దకు తెచ్చుకోవాలి దీన్ని. ఒక కప్పు పుట్నాల పప్పుకి అరకప్పు చక్కెర పొడి సరిపోతుందండి. ఇదే పర్ఫెక్ట్ కొలత. ఇలా కలుపుకున్న తర్వాత అర టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసి నెయ్యితోనే కలుపుకోవాలండి ముద్దకు వచ్చేంత వరకు. మొత్తము 5-6 స్పూన్ల నెయ్యితో అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకుని స్నాక్ ఐటమ్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి చేసిస్తే పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందామండి. కలిపిన తర్వాత మెజర్మెంట్ కోసం ఒక స్పూన్ తీసుకొని స్పూన్లోకి కలిపిన ముద్దలో నుంచి కొద్దిగా తీసుకొని దానిని ఇలా అరచేతుల మధ్య వడల్లాగా ఒత్తుకొని దాని మీద డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుందామండి. చుట్టూ చీలికలు లేకుండా నున్నగా ఉండేటట్లు వేళ్ళతో ఒత్తుకుందాము. ఇంతేనండి, ఈజీ అండ్ టేస్టీ స్వీట్ ఐటమ్ రెడీ అయింది. స్టవ్తో పని లేకుండా చేసే స్వీట్ అండి ఇది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలైనా చేసేసుకోవచ్చు. ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కమెంట్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. రాబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అప్లోడ్ చేసిన వెంటనే రీచ్ అవుతాయి. ఇలానే మన దగ్గర ఉండే పిండి మొత్తము స్వీట్ చేసుకుందామండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.